హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వి మరి పిల్లలు క్లాస్ 10 మ్యాథమెటిక్స్ సంబంధించి మనం చాప్టర్ 3లో ఎక్సర్సైజ్ 3.1 డిస్కస్ చేస్తున్నాం హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో గినా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇదివరకైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. Let's see the remaining sums of exercise 3.1 class 10 mathematics AP state new syllabus. Let's see the fifth one. See what is the sum here? See half the perimeter of a rectangular garden whose length is 4 meters more than its width. 4 meters more than its width is 36 meters. Then find the dimensions of the garden. See, here is a garden which is in rectangular shape. This is a garden which is in rectangular shape. Then your perimeter, half of perimeter enta annaru, it is about 36 meters and dimensions is, see what? Length is how? Length is 4 meters more than its width. See, ikkada manamu pair of linear equations in two variables lo manam solve chestunnam kabatti see length manam x ani breadth y ani anukundam. So length and breadth ni manamu x and y ga anukunte see length is x meters and breadth is y meters ga ikkada treat chedamu వీటి మధ్య రిలేషన్స్ ని యూజ్ చేసి pair of linear equations ని రాసి వాటిని గ్రాఫికల్లీ సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ హియర్ ద సొల్యూషన్ ఫర్ దిస్. సి దీని యొక్క సొల్యూషన్ ని మనము చూద్దాం. లెట్ ద లెంత్ అండ్ width of a rectangular garden be what? X and Y respectively అంటే లెంత్ మనము x గాను బ్రెడ్త్ y అనుకుందాం. See the statement. ఒక స్టేట్మెంట్ ఏమని చూడండి, లెంత్ ఈజ్ 4 meters మోర్ దాన్ ఇట్స్ width. See ఆ స్టేట్మెంట్ యూజ్ చేసుకుందాం. See as per given data, see what they have given. Length is 4 meters more than its width. సో ఈ స్టేట్మెంట్ కి సూటబుల్ చూడండి, అంటే లెంత్ విడ్త్ మధ్య డిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 12 meters ఉందనుకోండి, విడ్త్ 8 meters ఉంటుంది, వాటి మధ్య డిఫరెన్స్ 4 కదా. సో దీన్ని మనం ఏం రాయవచ్చు చూడండి, దేర్ఫోర్ సి ఎక్స్ మైనస్ వై అంటే లెంత్ మైనస్ విడ్త్ is equals to 4. Let this be equation 1. And see second one, half the perimeter of the rectangular garden is 36 meters. చూడండి, half the perimeter of the garden is how much? It is 36 meters. మరి దీనికి సంబంధించి మరి ఈక్వేషన్ చూద్దాం. పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుంది, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఇట్ ఈస్ 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. హియర్ లెంత్ ఈజ్ x అండ్ బ్రెడ్త్ ఈజ్ y, అంటే 2 into x plus y. సో దేర్ఫోర్ సి హాఫ్ ది పెరిమీటర్ అంటే half of see what is perimeter? It would be 2 into x plus y is equal to 36. See simplification, just say 2 gets cancelled, then what you get here, it is x plus y is equals to 36, which is equation 2. See ఈ 2 ఈక్వేషన్స్ ని మనము గ్రాఫ్ లో రిప్రజెంట్ చేసేట వాటి యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి గ్రాఫ్ గీసామనుకోండి, ఈజీగా మనము x అండ్ y వాల్యూస్ ని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
Now see the graphical representation of these two equations. See, the first one is what it is, x minus y equals to 4, and second one is what it is, x plus y is equals to what, it is 36. వీటిని సాటిస్ఫై చేసేటటువంటి పాయింట్స్ మనము రాద్దాం. లెట్స్ సీ, దిస్ ఇస్ x అండ్ దిస్ ఇస్ y, x అండ్ y డైరెక్ట్ కూడా వీటిని రాయొచ్చు. చూడండి, x వాల్యూ ఇక్కడ మనం ఇక్కడ y వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, ఇది y 0 అయితే ఏమవుతుంది, x is 4, y is 0. ఒకవేళ x వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, x వాల్యూ ఇక్కడ 0 తీసుకుంటే మైనస్ y is equals to 4, మైనస్ y equals to 4 అన్నప్పుడు y equals to ఏమవుతుంది, it is minus 4, y is minus 4. సో ఆ విధంగా ఆ పాయింట్స్ మనం లొకేట్ చేద్దాం. చూడండి, సెకండ్ ఈక్వేషన్ దట్ ఈస్ x ప్లస్ y ఈక్వల్స్ టు 36 ను సాటిస్ఫై చేసేటటువంటి పాయింట్స్ తీసుకుందాం. ఇలా చూడండి, ఇక్కడ x వాల్యూ 20 తీసుకున్నాం అనుకోండి, x వాల్యూ 20 సబ్స్టిట్యూషన్ చేస్తే 20 సబ్స్టిట్యూషన్ చేస్తే y మస్ట్ బి 16, రెండు యాడ్ చేస్తే 36 కావాలి కదా, రైట్, సరిపోతుంది. ఒకవేళ y వాల్యూ మరి 20 తీసుకున్నాం అనుకో, y వాల్యూ 20 తీసుకుంటే x వాల్యూ 16. చూడండి, ఇప్పుడు మనం దీనికి సంబంధించి స్కేల్ డిటర్మైన్ చేసుకుందాం. స్కేల్ డిటర్మైన్ చేసుకొని మనం పాయింట్స్ని ప్లాట్ చేసి స్కేల్తో ఈజీగా వీటిని డ్రా చేయొచ్చు. చూడండి, అన్నీ కూడా ఇక్కడ 4 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి స్కేల్ కూడా మనము 4 యూనిట్స్ తీసుకుందాం. x యాక్సిస్ పైన 4 యూనిట్స్, y యాక్సిస్ పైన కూడా 4 యూనిట్స్ తీసుకుంటే ఈజీగా దీని యొక్క గ్రాఫ్ను మనము గీయవచ్చు. నౌ సి ఫస్ట్ స్కేల్ రాసుకుందాం. ఇక్కడ సి ద స్కేల్, సి ఆన్ x axis, see 1 centimeter is equals to 4 units, and on y axis 1 centimeter is equals to 4 units. 4 units తీసుకుందాం. see first ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ 0, so 4, 8, 12, 16, 20, 24, 26, 30 and so on. On y axis upwards వచ్చేసి is 4, 8, 12, 16, 20, 24, 26, రైట్. డౌన్వర్డ్స్ వచ్చేసి మనం ఇక్కడ -4, -8. ఓకే, చూడండి, ఫస్ట్ వన్ 4, 0 ఆన్ x యాక్సిస్ 4, ఆన్ y యాక్సిస్ 0 అంటే ఈ పాయింట్ అవుతుంది. దిస్ ఈజ్ 4, 0. అండ్ నెక్స్ట్ 0, -4 ఆన్ x యాక్సిస్ 0, ఆన్ y యాక్సిస్ 4 అంటే దిస్ వన్. ఇది ఈ 2 పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే ఫస్ట్ లైన్ వచ్చేస్తుంది. చూడండి, బై యూజింగ్ రూలర్, రైట్. చూడండి, దీన్ని జాయిన్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ దిస్ రిప్రజెంట్స్. First one, that is x minus y equals to 4, and second one 20, 16. 20 on x axis 20, on y axis it is 16. See, this point represents 20, 16. Next 16, 20 on x axis 16, on y axis it is 20. This one. Okay, ఈ 2 points ని మనము జాయిన్ చేద్దాం. Now see, రైట్. చూడండి, రైట్, దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ x plus y ఈక్వల్స్ టు 36. అఫ్కోర్స్ ఇక్కడ రెండు ఇంటర్సెక్ట్ కాలేదు, అయితే దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి, ఎక్స్టెన్షన్ చేద్దాం. Right. Now see, both the lines are intersecting at this point. See, what is the coordinates of this point? It is 20, 16. See, on x axis, ikkada x ante emi length. This is what? This is length, and this is breadth. This is breadth or width anamata. Ante ఇది x, ఇది y, అంటే లెంత్ వచ్చేసి 20 meters, అండ్ బ్రెడ్త్ ఇస్ వాట్, ఇట్ ఈస్
16 meters. So ఇక్కడ అది రాస్తాం. So therefore the two lines are intersecting at 20, 16. Therefore length is equals to 20 meters and width is equals to 16 meters. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now let's see next question, that is question number 6. See, given the linear equation is what it is, 2x plus 3y minus 8 equal to 0. Write another linear equation in two variables such that the geometrical representation of the pair is so formed is intersecting and parallel lines and coincident lines అన్నారన్నమాట. దీనికి సంబంధించి సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ given linear equation. What is given linear equation? It is 2x plus 3y minus 8 equals to 0. మరి దీనికి ఇంకొక లీనియర్ ఈక్వేషన్ రాయమన్నారు అన్నమాట. అంటే పేరు ఇంకోటి రాయమంటున్నారు. ఎట్లా ఉండాలా? ఇంటర్సెక్టింగ్ లైన్ రావాలా. ఇంటర్సెక్టింగ్ లైన్ రావాలంటే ఏమి? a1/a2 is not equal to b1/b2. అంటే ఇక్కడ x కోఎఫిషియెంట్స్ y కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండకూడదు అనమాట. ఇంటర్సెక్టింగ్ లైన్ రావాలంటే చూడండి, ఇక్కడ మనకు ర్యాండమ్గా ఏదో ఒకటి రాసుకోండి. ర్యాండమ్గా రాస్తే మనము ఇక్కడ ఏం రాయొచ్చు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4x అని రాసాం అనుకోండి. 4x అంటే ఇక్కడ 1/2 అయింది. ఇక్కడ కూడా 1/2 రాకూడదు. అంటే నెక్స్ట్ 3/6 రాయకూడదు. 3/6 కాకుండా నీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి రాయి. 9y అనండి. 9y చూడండి, ఇది 1/2 అవుతుంది, ఇది 1/3 అవుతుంది. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇంకా నీకు ఇష్టం ఇది కాన్స్టెంట్ అని ఏదైనా రాయవచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో 4x plus 9y plus 5 is equals to 0 is another equation, in two variables such that geometrical representation of these two are intersecting lines అని రాయడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా వర్కింగ్ ప్రతిదానికి కూడా అదే విధంగా రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, ప్యారలల్ లైన్స్ రావాలంటే మీ a1/a2 is equal to b1/2 and not equal to c1/c2 కావాలి. కాబట్టి చూడండి, ఇక్కడ 2/4 ఇక్కడ అలాగే రాయండి. 4x అనుకో, 1/2 అయింది. నెక్స్ట్ కూడా 1/2 రావాలంటే 6y అవుతుంది. నెక్స్ట్ ఈక్వల్ కాకుండా ఉండాలంటే +5 అనుకో, +5 is equals to 0. చూడండి, 1/2 is not equal to -8/5. సో ఇది అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వర్కింగ్ ఇక్కడ సచ్ దట్ అని చెప్పేసి ఇక్కడ ఇంటర్సెక్టింగ్ కాకుండా ప్యారలల్ లైన్స్ అని రాస్తాం. అలాగే కోఇన్సిడెంట్ లైన్స్ రావాలంటే అన్ని ఈక్వల్గా ఉండాలంటే చూడండి, 4x plus 6y నెక్స్ట్ -8 ఉంది, అక్కడ కూడా 1/2 రావాలంటే -16 is equals to 0. This is another pair of linear equation that which geometrical representation so formed is what? Coincident lines. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now see 7th one. See, draw the graphs of the equations x minus y plus 1 equals to 0 and 3x plus 2y minus 12 is 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis and shade the triangular region అన్నారు అనమాట. జస్ట్ మన ఇక్కడ ఈ 2 pair of linear equations ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం. గ్రాఫ్లో రిప్రజెంట్ చేసిన తర్వాత ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అంటున్నారు. ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ని రాయమంటున్నారు, వాటి యొక్క కోఆర్డినేట్స్ రాయమంటున్నారు. అలాగే ఆ ట్రయాంగిల్ని షేడ్ చేయమంటున్నారు అనమాట. వీటికి సంబంధించి ఫస్ట్ ఇందులో మనము
వైని సబ్జెక్ట్గా తీసుకొని చూద్దాం. ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0లో వైని సబ్జెక్ట్గా తీసుకుంటే అంటే మైనస్ వైని ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు వై, ఇది ఒకటి. అలాగే చూడండి సెకండ్ వన్ ఏముంది ఇక్కడ మనకు 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్స్ టు 0. ఇందులో వైని సబ్జెక్ట్గా తీసుకుందాం. 2y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 12 ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 12 ప్లస్ 3x ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 3x and y is equals to 12 minus 3x by 2. Y is equals to 12 minus 3x by 2. Right. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ x value, ఇక్కడ y is what? It is x plus 1. X value here y is 12 minus 3x by 2. చూడండి వీటిని సాటిస్ఫై చేసేటటువంటి పాయింట్స్ తీసుకుందాం. సి ఇఫ్ ఎక్స్ ఈజ్ 0, ఎక్స్ 0 సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, వై ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 1 ఈజ్ 1. ఓకే చూడండి ఒకవేళ ఎక్స్ వాల్యూ మన 2 తీసుకుందాం. 2 ప్లస్ 1 3, వై ఈజ్ 3. ఇక్కడ దీనికి సంబంధించి చూడండి ఇఫ్ ఎక్స్ ఈజ్ 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 12, ఇది ఈ వాల్యూ 0 అయిపోతుంది. సో 12/6 ఈజ్ 12/2 ఈజ్ 6. ఎక్స్ వాల్యూ ఇక్కడ ఒకవేళ 4 తీసుకునే అనుకోండి, 3 4 జార్ 12, 12 minus 12 0, 0/2 ఈజ్ 0. ఓకేనా రైట్. ఈ పాయింట్స్ మనము ప్లాట్ చేసి చూద్దాం. ఇక్కడ స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equals to 1 unit, on y axis 1 centimeter is equals to 1 unit. చూడండి 1 2 3 4 5 6 7 8 upwards plus 1 plus 2 plus 3 4 5 6. ఓకే వీటిని ప్లాట్ చేద్దాం. ఫస్ట్ వన్ 0, 1 ఆన్ ఎక్స్ యాక్సిస్ 0, ఆన్ వై యాక్సిస్ 1, ఇది అవుతుంది అనమాట 0, 1. నెక్స్ట్ 2, 3 ఆన్ ఎక్స్ యాక్సిస్ 2, ఆన్ వై యాక్సిస్ ఇట్ ఈస్ 3. రైట్. నెక్స్ట్ 0, 6 ఇది మరి చూద్దాం. ఫస్ట్ దీన్ని గ్రాఫ్ గీసేస్తాం. రైట్ వీటిని జాయిన్ చేద్దాం. And this is what? This is x minus y plus 1 equals to 0 line. Okay. And second one, 0, 6 on x axis 0, 6, this one. This is 0, 6 and 4, 0 on x axis 4, on y axis 0. ఇది ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. Now see జాయిన్ చేద్దాం and see. Right. And this is what this is 3x plus 2y minus 12 equals to 0. ఓకే చూడండి రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. చూడండి ఈ ట్రయాంగిల్, దీన్ని షేడ్ చేయమన్నారు. రైట్ షేడ్ చేసాం దిస్ వన్. ఇప్పుడు దీని యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోండి. ఏది వర్టిసెస్ కోఆర్డినేట్. సో వర్టిసెస్ 1 2 3. చూడండి దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ ఇట్ ఈస్ 2, 3. ఇక్కడ ఈ కోఆర్డినేట్స్ ఏమవుతాయి దిస్ ఈస్ 0, 1 అండ్ దిస్ వన్ ఈస్ 0, 6. సి కోఆర్డినేట్స్ of the vertices of the triangle are what? One is 0, 1, next 0, 6 and what? 2, 3. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.